శ్రీరామ్ గారు సార్. ఈ సినిమాకి సంబంధించి చూస్తే కనుక ఒక లోకల్ పొలిటికల్ లీడర్ లా కనిపిస్తూ ఉంటాడు. అంటే దాంట్లో ఒక డామినేటింగ్గా కనిపిస్తూ ఉంటాడు క్యారెక్టర్. అట్ ద సేమ్ టైం కామెడీగా కనిపిస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం ఆయన పెళ్లికి సంబంధించి ఒక చిన్న కాన్ఫ్లిక్ట్తో కూడా కనిపిస్తుంటాడు. అంటే కన్ఫ్యూజన్లో కూడా కనిపిస్తూ ఉంటాడు. అంటే డిఫరెంట్ యాంగిల్లో ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండదు. అంటే సార్ నార్మల్గా ఇప్పుడు నా మిగతా క్యారెక్టర్లు అన్నీ కామెడీ చేస్తాయి సినిమాలో. నేను ఒక్కడనే కామెడీ, నా సిచ్యువేషన్ కామెడీ అయిపోతుంటుంది. అదే నాకు వచ్చిన నేను ఫేస్ చేసే సిచ్యువేషన్ వల్ల నేను సినిమా అందరూ నాది ఒక్క కామెడీ డైలాగ్ కూడా ఉండదు. బట్ నాకు ఫేస్ అయ్యే డైలాగ్ సిచ్యువేషన్ మాత్రం కంప్లీట్గా సరెండర్ అయిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. నేను అయినా డామినేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ప్రతి చోట నేను నెగ్గాలి, నేను నిలబడాలి. అంటే మీరు అన్నట్టుగా ఆ లోకల్ పొలిటికల్ లీడర్ పాత్రలో ఇప్పుడు మనకి ఎంత స్కోప్ ఉందో దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అంతకుమించి ఎక్కువ పోకుండా తక్కువ పోకుండా కరెక్ట్గా సెట్ ఒకటి మహైతే 2-3 విలేజ్లకు సంబంధించిన పర్సన్ లాగా కనిపిస్తాం. అవునండి, మన స్కేల్ అంతే కాబట్టి మళ్ళీ ఎక్కువ అని చెప్పి మనం ఏదో ఎమ్మెల్యే లెవెల్లో డామినేట్ చేయకూడదు అక్కడ. ఇప్పుడు మనం అట్లా అని చెప్పేసి ఈ చిన్న చిన్న ఊర్లో జరిగే వార్డు మెంబర్ రాజకీయాలు లేకపోతే ఇవి వీటి అదే ఆడాలి అట్లా అని చెప్పి దాన్ని మించొద్దు. ఇటు కంప్లీట్గా దాంట్లోనే ఉండాలి. అవును, అంటే ఆ కారణంగానే పక్క ఊర్లో మీరు మాస్కులు పంచడం, మన ఊర్లో పంచడం, పక్క ఊర్లో పంచడం అంతే. అంత మహా అయితే ఎక్కువ దూరం ఆ టైంలో ఇలా అదే అమ్మాయి లవ్ చేసిన అమ్మాయిని కలవడం, ఇద్దరి మధ్య వచ్చినటువంటి రొమాంటిక్ సీన్స్ కావచ్చు. అంటే సినిమాకి సంబంధించి చూస్తే ప్రధానంగా నచ్చేది ఏంటంటే ఇక్కడ వల్గారిటీ లేకుండా, ఎక్స్పోజింగ్ లేకుండా ఎంత వీలైనంత న్యాచురల్గా అంత న్యాచురల్గా వెళ్ళిపోయారు. అవునవును, సినిమాకి సంబంధించి. అంటే అక్కడక్కడ బూతులు ఆ బూతులు కూడా సహజంగానే కనిపిస్తాయి. అదే మనం జనరల్ గా ఊర్లో ఉండేది కరెక్ట్ గా దాన్ని అథెంటిక్ గా అడ్రస్ చేయాలనుకున్నప్పుడు కొన్ని దాటాలి. దాటకుండా మనం దాన్ని ఏమంటారు మర్యాద పూర్వకంగా పెడితే న్యాచురల్ గా అనిపించదు. ఇందులో చూస్తే ఈ సినిమాలో మీరు ఎక్కడ కూడా రైటర్ కానీ ఆయన ఎక్కడ సక్సెస్ అంటే ఈ బూతులు అనేవి ఏవైతున్నాయో అమ్మాయిలు ఎదురుగా మాట్లాడలేదు ఎక్కడ, అమ్మాయిల చేత మాట్లాడించలేదు ఎక్కడ. వాళ్ళు ఉన్నప్పుడు అంతా చాలా ప్లెజెంట్గా ఉంటుంది సిచ్యువేషన్. ఎప్పుడైతే అంతా మనం మాత్రమే అంటే అబ్బాయిలు జెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే కామెడీ రావాలి, ఇక్కడ ఈ డైలాగులు పడతాయి, తిట్టుకుంటారు జనాలు. మనం ఊర్లో నార్మల్గా అది బూత్ కూడా కాదు, చాలా వాడుక భాష లాగా ఉంటుంది. మనం ఎందుకంటే స్త్రీ, నాకు జనరల్ పర్సనల్గా స్త్రీ అంటే చాలా రెస్పెక్ట్. అందుకే ప్రతి కథలో మనకున్న ఈ 3 కథల్లో స్త్రీయే గెలుస్తుంటుంది. స్త్రీ సెంట్రిక్ పాయింట్గా బ్రహ్మం చూస్తే భారతి కోసం పోరాటం చేసి ఆవిడనే తిరిగి గెలుస్తుంది. ఈ లలిత ఏదైతే ఆమె పెళ్లి ఆవిడనే రెబల్ అయిపోయి క్యాన్సిల్ చేసుకొని వచ్చి ఇతనితో నిలబడతాయి. ఈ అమ్మాయి సూసైడ్కి వెళ్ళి వాడిని అక్కడికి రప్పిస్తుంది. ప్రతి కథలో స్త్రీ యొక్క ప్రాధాన్యత ఉంటుంది అన్నట్టు. మనకు ఆ అబ్బాయి మురళీకృష్ణ మొడివి ఇప్పేటప్పుడు కూడా ఆ మంచం మీద ఆడదాన్ని గెలిచే మొగాడు ప్రపంచంలో ఎవడు లేడు అనేది సెంట్రిక్ సోల్ అనేది, అది ఫిలాసఫీ అనేది, అదే సినిమా ఓవరాల్ కంటెంట్. క్యారెక్టర్ అంటే అనిపించింది ఏంటంటే మాకు మొదటి నుంచి అతను రాసినటువంటి అతని క్యారెక్టర్ బిహేవియర్ ఉంటుంది కదా, వాళ్ళతో పోతున్నా వెళ్తూ లాస్ట్ లో ఇలాగే జరుగుద్ది అనేది కొంతవరకు ఎక్స్పెక్ట్ చేశాము. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి డైలాగులు మాత్రం బాగున్నాయి, అది చెప్పినట్టుగానే. అది మనకి ఈ సినిమా బిహైండ్ ద సినిమా స్టార్టింగ్, బిఫోర్ సినిమా స్టార్ట్ కూడా మనకు ఆర్గానిక్ గానే జరిగింది సార్ ఇది. అంటే నేను లైట్ ఆఫీస్ అంటే మనకు బడ్జెట్ లేదు కాబట్టి లైటింగ్ కూడా నా ఫ్రెండ్ ఒకడు చదువు రాదు, ఆడికి ఆటో నడుపుతాడేమో అని, ఆ అబ్బాయి మొత్తం లైటింగ్ అంతా మనకు అబ్బాయి వేసాడు. వాడే కాటన్ డబ్బాలతోని లైట్లు ప్రిపేర్ చేసి, చరణ్ బాబు అని మా అల్లుడు డిఓపి, తను రాజతోట దగ్గర అర్జున్ రెడ్డి సినిమాలకు వేసిండు. వాళ్ళిద్దరు కలిసి మొత్తం ఏమంటారు 10 బ్యాంగులు 4 బ్యాంగులు ఇవన్నీ వాళ్ళు ఆర్గానిక్గా తయారు చేశారు. కాటన్ డబ్బాలు పెట్టేసి ఆ వీడియోలు కూడా ఉన్నాయి. మనకు సినిమా బయటికి రాకపోతే ఏంటంటే ఇక మనం అనుకున్న ఏది చేసినామో మనం అవి కూడా మరుగున పడిపోతాయి అన్నట్టు. ఆ అబ్బాయి అసలు ఏమీ రాదు, చదువు రాదు, ఏం రాదు, బైక్ ఇప్పి ఫిట్ చేస్తుంటాడు. అంటే అంత నాలెడ్జ్ ఉంది. మొత్తం సినిమా ఒక లైట్ ఆఫీసర్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక లైట్ ఆఫీసర్, ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎంత చేస్తారో అంతవరకు ఒక్కడే చేసాడు సింగిల్ హ్యాండ్ గారేమో అనే అబ్బాయి. ఊర్లోనే ఉంటాడు, కరెంటు స్తంభాలకు ఏమంటారు లింకులు వేసి అక్కడనే చేసేసినాం. అట్లా కెమెరామెన్ కూడా అట్లా. అది ఫుడ్ కూడా డైలీ 50 మెంబర్స్కి నా భార్య వండింది. డైలీ నా భార్య వండి ఆటోలో తీసుకొని రావడం. ఫిలిం మేకింగ్ కూడా ఆర్గానిక్గానే ఉంటుంది. మన సినిమాలో వచ్చిన తర్వాత ఆర్గానిక్ ఎట్లా ఉంటుందో షూటింగ్ ప్రాసెస్ అంతా కూడా ఆర్గానిక్గానే జరిగింది. అందరం నిలబడే తినడం, ఫుడ్, అట్లా ప్రాసెస్ అంతా ఆర్గానిక్గానే జరిగింది ఇది. సో నైస్. ఇంకోటి ఏంటంటే బ్రహ్మం క్యారెక్టర్ అంటే చాలా కీలకంగా కనిపిస్తూ ఉంటాడు సినిమా సంబంధించి. అతను ఆ క్యారెక్టరైజేషన్ రాసిన విధానం అతను చాలా చాలా బాగుంది నిజంగా. అతని పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. దేవరాజ్ తను థియేటర్ ఆర్టిస్ట్, చాలా ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలోనే స్ట్రగ్లింగ్. నాకు ఫ్రెండ్, అంటే యాక్చువల్గా ఇన్వెస్టర్ ఫ్రెండ్ కూడా తను అన్నట్టు. తనే ఇన్వెస్టర్ తీసుకురావడానికి ఒక కారణం. మీ ఇద్దరం ఎప్పటి నుంచో ట్రావెల్.
తను బాగా అగ్రెసివ్గా బాగుంటాడు రియల్గా కూడా. ఓకే. తను అగ్రెసివ్గా ఉంటాడని నాకు పరిచయం డైరెక్ట్ పరిచయం ఉండడం వల్ల నాకు ఎక్కడనో అగ్రెసివ్ పాత్ర చుట్టూ కామెడీ జరిగితే బాగుంటుంది అనేది ఒక చిన్న అవునవును. వేగ్గా నాకు ఒక బ్రెయిన్లో ఉండిపోయింది. ఆ క్యారెక్టర్ని దీంట్లో మెయిన్ క్యారెక్టర్ చేసి అంటే భారతితో ఉన్నటువంటి రిలేషన్ కావచ్చు, వాళ్ళ తర్వాత వచ్చిన సన్నివేశాలు కావచ్చు, అంటే పెళ్లి తర్వాత పెళ్లి టైంలో వచ్చినటువంటి సన్నివేశం అనేది నాకు నిజంగా బాగుంది. ఎందుకంటే ఈయన చూసుకున్నట్టు బాగా బయట తిరగడం వరకు ఓకే, కానీ పెళ్లి మాత్రం వేరే అమ్మాయి కావాలని చెప్పేసి ఒక డైలాగ్ రావడం, అవును. ఎట్టి పరిస్థితుల్లో నాకు పెళ్లి వేరే అమ్మాయిదే కావాలని చెప్పేసి ఫిక్స్ అయిపోవడం, మన మగోళ్ళ మెంటాలిటీ అలా ఉంటుంది అనేది. అవును, ఎగ్జాక్ట్లీ. అవును, అంటే అలాంటి ఒక విలేజ్లో ఉన్నటువంటి ఇలాంటి కామన్ థింగ్ లాగా కనిపిస్తుంది అవును, అవును. గ్రామీణలో. సో శ్రీరామ్ గారు, అంటే ఆ అమ్మాయితో మీ రిలేషన్ కావచ్చు సినిమాకి సంబంధించి మొత్తంగా వాళ్ళ మీ మామతో పెళ్లి డేట్ మాట్లాడుకోవడం, తర్వాత మీ మామ తెలియకుండా పెళ్లి చేసుకోవడం, చేయించుకోవడం, ఇవన్నీ ఎలా జరిగిపోతున్నాయంటే అంటే ఆ మొత్తంగా ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అది? అంటే సార్ ఇప్పుడు అల్లుడు మొండోడైతే వాడిని భరించలేక, లేకపోతే వాడు డామినెంట్ ఉన్నప్పుడు వాడు సైకోగాడు, ఎందుకు వచ్చిండొల్లి వాడితో, వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి సచ్చినట్టు అనే ఒక సిచ్యువేషన్లో మామ ఉంటాడు. ఓకే. ఆయనకి ఇష్టం లేదు. అవునండి. ఏ చిన్న సాకు దొరుకుతుందా నా కూతుర్ని ఆడికి ఇవ్వకుండా పెళ్లి చేయకుండా నేను ఎక్కడ తప్పించుకుందామా అనే మామ క్యారెక్టరు. నేనేమో సరే ఇప్పుడు వీడి పని తర్వాత చెప్దాం, ముందు నా పెళ్ళాం అయిపోతే, నా మరదలు నా పెళ్ళాం అయిపోతే వీడి తర్వాత చూసుకుందాం అని చెప్పి చాలా నీట్గా ప్రశాంతంగా, అంటే నేను చెప్పాను ఇందాక మీకు, నేను సీరియసే, నా సిచ్యువేషన్ కామెడీ అయిపోయి నేను ఇంకా అలాంటి సిచ్యువేషన్లో ఉండి అది చాలా ఎంటర్టైనింగ్ ఉంటుందండి. అంతా కూడా మీరు సినిమా ఎక్కడ స్టార్ట్ చేసినా, ఏ పాయింట్లో పెట్టినా ఆ స్క్రోల్ బార్ తీసుకెళ్ళి మీరు ఎక్కడ పెట్టిన టైం లైన్ అక్కడ నుంచి ఎవ్రీథింగ్ ఇంట్రెస్టింగ్గానే వెళ్ళిపోతుంది. అవును, మీరు ఎక్కడ చూసుకున్నా కూడా. అంటే మెయిన్గా చూస్తే కనుక నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. గ్యాప్ లేకుండా, అంటే క్యారెక్టర్లు అర్థం చేసుకోవడం, క్యారెక్టర్లు మనం ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేస్తాం కాబట్టి. కొత్త సినిమా కదా సార్, అంటే చిన్న సినిమా, కొత్త వాళ్ళు కాబట్టి మనం వాళ్ళని ఓన్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ డ్రామాలకు వెళ్ళిపోయిన తర్వాత క్యారెక్టర్లు వాళ్ళ కాన్ఫ్లిక్ట్లు అలా జర్నీ అర్థమవుతుంది కాబట్టి సెకండ్ హాఫ్ మీకు ఏమంటారు, ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతారు. కంటెంట్ ఏంటంటే నాకు బ్రహ్మ క్యారెక్టర్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు చిరాకు అనిపించింది నాకు. అవునవును. ఒక 30 minutes తర్వాత ఇతనితో ఓన్ అయిపోయాడు, ఓన్ చేసుకున్నాడు. మీ క్యారెక్టర్ అంతే ఉంటుంది ఈజీగా. మీరు కనపడే ప్లేయర్ లేయర్ వేరుగా ఉంటుంది, ఇంటర్నల్ లేయర్ వేరే ఉంటుంది, మీకు కనపడే క్యారెక్టర్ వేరుగా ఉంటుంది, చుట్టూ వచ్చేటువంటి సన్నివేశాలు వేరుగా ఉంటాయి. అదొక డిఫరెంట్ లాంగ్వేజ్ అనిపిస్తూ ఉంటుంది మీకు. మీరంటే మీరు ఆల్రెడీ తెలిసిన ఆర్టిస్ట్ కాబట్టి ఈ క్యారెక్టర్ ఏంటి, ఈ క్యారెక్టర్ ఎలా పోతుంది అనేది అనుకుంటాం మనం మోస్ట్లీ. సో ఎంటర్టైన్మెంట్తో పాటు అంటే మీరు చెప్పినట్టుగా మీరు కామెడీ పంచకుండా కామెడీ పంచేలాగా కనిపించడం అనేది చాలా బాగుంది నిజానికి. సో ఆ బ్రహ్మం లవ్ స్టోరీ కూడా ఆ ఏజ్ గ్రూప్ లవ్ స్టోరీ తెలుగులో అంత ఆనెస్టీ లవ్ స్టోరీ, ఆ ఏజ్ గ్రూప్ లవ్ స్టోరీ లేదు తెలుగులో. నిజానికి అది లవ్ స్టోరీ అనకూడదు, ఎందుకంటే లవ్ స్టోరీ లాగా అనుకుంటుంది ఆయన ఫీల్ అయ్యాడు అట్లా. మనం దాన్ని ఎండ్ ఆఫ్ ద డే లవ్ స్టోరీ ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నా కానీ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పెయిన్ ఉంటుంది, వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నట్టు ఒక లస్ట్ ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ రెండింటిని మనం రైటర్గా యాజ్ అ రైటర్గా ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక మంచి చెప్పాలి కాబట్టి ఒక లవ్ స్టోరీగా ఒక మంచి ముగింపుగానే ఇచ్చాము. ఆమె భారతి పాత్ర చేసినప్పుడు కూడా ఇప్పుడు ఆల్రెడీ పులి సీత అని బాగా చేసింది తను అమ్మాయి. అయితే తను ఆంధ్ర స్లాంగ్ మాట్లాడతామని చెప్పి నేను ఫస్ట్ సినిమాలోనే ఆంధ్ర అమ్మాయి కదా మరి పెళ్ళి అయిపోయింది కదా వెళ్ళిపోలేదా అని చెప్పి ఒక మాట చెప్పించిన. ఎక్కడైనా స్లాంగ్లో తప్పు దొరికితే మళ్ళీ మన అథెంటిసిటీ మిస్ అవ్వకుండా ఉండడానికి ఆంధ్ర అమ్మాయి అని ఫస్టే చెప్పించిన. ఓకే. కానీ ఆ అమ్మాయి కూడా బాగానే తెలంగాణ అంటే కొంత అలవాటు పడిపోయిన తర్వాత ప్రాంతానికి ఆ భాష ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆ అమ్మాయి కూడా బాగానే మాట్లాడింది. ఇప్పుడు పొలిటీషియన్ గా చేస్తున్నారు యాక్టివ్ ఉంది సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా. అవును, సినిమాలు తగ్గించినట్టుంది మోస్ట్లీ. కొంచెం టచ్ లేదు, అంటే సినిమా బయటకు వచ్చి లైమ్ లైట్లోకి వస్తే ఒకలాగా ఉంటుంది, ఇంకా లేకపోతే ఒకలా ఉంటుంది కదా. నిజానికి తురుముకొండలు అనే సినిమా రిలీజ్ టైంలో కూడా బాగా సక్సెస్ అయిందా లేదని పక్కన పెడితే కనుక మీకు 1 week మాత్రం థియేటర్లో వచ్చినటువంటి విధానం మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే హైదరాబాద్లోనే 20+ థియేటర్స్ పైన వచ్చినాయంటే చాలా పెద్ద పాయింట్ వచ్చి. అంటే నాకు పర్సనల్గా వెళ్ళిపోయింది సార్, నాకు సినిమా చూసి చంద్రశేఖర్ రెడ్డి గారు పిలిచి 40 నిమిషాలు మాట్లాడారు. 40 నిమిషాలు మాట్లాడి అక్కడ ఒక కథ చెప్పినా అక్కడ ఒక ఫైనల్ అవ్వాల్సింది, వేరే పరిస్థితుల వల్ల ఆగింది. బెక్కి వేణుగోపాల్ గారు పిలిచి 2 కథలు విన్నారు, అక్కడ ఒక కథ లాక్ అయింది. ఓకే. నాకు వేరే ఒక ఛానల్, పెద్ద ఛానల్ వారు ఆఫీస్ ఇచ్చి సినిమా ముందుకెళ్ళింది, అది 10 days బ్యాక్లో ఆగిపోయింది. విరించి వర్మ ఆయన కూడా సినిమా చూసిండు, ప్రివ్యూ చూసిండు, ఆ మరుసటి రోజు వారం రోజులు ఆయన జితేందర్ రెడ్డి అని ఒక సినిమా చేసిండు, ఆ సినిమాకి డైలాగ్స్ రాయించుకున్నాను. అంటే నా రైటింగ్ ప్రాసెస్ నడిచి నాకు పర్సనల్గా హెల్ప్ అయింది. కానీ ఈ మార్కెట్ వైజ్ బయట ఇండస్ట్రీ అంటే ఓపెన్గా అంటే ఇప్పుడు పబ్లిక్ చూసి ఆడియన్స్కు రీచ్ అయ్యేటంత రీచ్ అవ్వాలి నేను. అండర్ కరెంట్గా నాకు జరగాల్సిన హెల్ప్ నేను తురుంఖాన్లో ఇప్పుడు 2.5 years అయింది, అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఖాళీ లేను నేను.
స్టిల్ ఇప్పుడు నాకు 3 సినిమాలు ఓకే అయినాయి, అది ఏ సినిమా ముందుకెళ్తుంది అనేది తెలియదు. ఓకే. ఒకటి అమీర్పేటలో ఆఫీస్ ఉంది, ఒకటి ఫిలింనగర్లో ఆఫీస్ ఉంది, ఒకటి మాదాపూర్లో ఆఫీస్ ఉంది. అంటే ఒక్కోసారి చూస్తే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, సినిమా పబ్లిక్లోకి రీచ్ అవ్వలేదు ఎక్కువ, కానీ మామూలు సక్సెస్ఫుల్ డైరెక్టర్కి ఉన్న సినిమాలు నాకు 3 సినిమాలు ఉన్నాయి, 2 సినిమాలు రైటింగ్ ఉన్నాయి. బనివాస్ గారి బ్యానర్లో ఒక సినిమా రాస్తున్నా, విరించి వర్మ గారిది నేనే రాస్తున్నా. నా పర్సనల్గా డైరెక్షన్ కోసం 3 సినిమాలు ఉన్నాయి. ఏది ముందుకెళ్తుందో తెలియదు. అంటే పర్సనల్గా చూసి కూడా నాకు హ్యాపీగా ఉంది సార్. అంటే నా గురించి నా రైటింగ్ చూసిన వాళ్ళు నా రైటింగ్ చూసి ఇంత దగ్గర విషయం ఉంది, ఎక్కడో చిన్న మార్కెటింగ్లో ఎక్కడో చిన్న మిస్ఫైర్ అయింది అనేది వాళ్ళకి తెలుస్తుంది. అంటే చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. కాబట్టి సక్సెస్ఫుల్ డైరెక్టర్కి ఉన్నంత రేషియో నాకు ఉంది ఇప్పుడు. ఓకే. అది ఇక 6 నెలలకు వస్తుందా 8 నెలలకు వస్తుందా తెలియదు. అంటే డెస్టినీ, కొంచెం టైం ప్రాసెస్ ఏదైనా సార్. శ్రీరామ్ గారు, మీరు ఆల్రెడీ చాలా సినిమాలు చేశారు సార్. అంటే మీకు వచ్చినటువంటి మది అని ఒక సినిమా మోస్ట్లీ నాకు అది బాగా నచ్చిన సినిమాలో ఒకటి. అంటే మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే లవర్ బాయ్ నుంచి తర్వాత పెళ్ళైన అమ్మాయితో ఇతను అఫైర్ క్రియేట్ చేయడం, దట్టు అఫైర్ అనేది క్లియర్గా కాకుండా ఒరిజినల్ ప్రేమను చూపించిన విధానం, మీరు నిజంగా అద్భుతమైనటువంటి ప్రేమికుడిగా మీకు కనిపిస్తారు ఆ సినిమాలో. మీరు కనిపించిన విధానం వైజాగ్ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో కదా కదా. సో అలాంటి సినిమాలు పడితే ఇంకొకరు పడితే బాగుండేదేమో. సేమ్ స్టోరీ కాకపోయినా మా కాంబినేషన్లో కూడా ఒకటి అది ట్రై చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ఒకటి అనుకుంటున్నా సార్, హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో ఒక రస్టిక్ లవ్ స్టోరీ ఒకటి. కదేం చెప్పరు కదా మీరు ఎలా, అంటే టైటిల్ కూడా రిజిస్టర్ అవ్వలేదు. ఓకే, జరుగుతూ ఉంది. ఇంకా చెప్పాను కదా సార్, ఎవ్రీథింగ్ రిటర్న్ డెస్టినీ, అంతేగా. అది ఎలా అయితే తెలియదు. మంచి లవ్ స్టోరీ, మీరు అన్నట్టు మంచి లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నాం. ఓకే, త్వరగా అవ్వాలని. ఒక రస్టిక్ లవ్ స్టోరీ, అలా అట్ ద సేమ్ టైం ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, అన్నీ కలిపి ఒక మంచి ఎట్లా చెప్పొచ్చు అంటే ఒక హైదరాబాద్ గ్యాంగ్ వార్స్ అనుకోండి, ఇవన్నీ బ్లెండ్ బస్తీలో ఉండే ఒక కుర్రోడి కథ, ఒక బబ్లు అనే ఒక కుర్రోడి కథ. వాడు హైపర్ క్యాండిడేట్, బల్కంపేట్ బబ్లు అని టైటిల్ అండి. డెస్టినీ అన్నావు కదా, ఉంటే వస్తుంది, లేకపోతే కొట్టేస్తాడు. అది నేను చేయబోయే 4వ దాంట్లో అది 3 ఓకే కాకుండా ఇది ఒకటి ప్లానింగ్ లో ఉంది. అది ఓకే, బల్కంపేట బబ్లు హైదరాబాద్ ఒక బస్తీ కుర్రోడి కథ అన్నట్టు. ఓకే, పక్కా మంచి మాస్. ఇప్పుడు మనకి గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ అనే సినిమా ఐడియా ఉంది కదా, అట్లాంటి దాన్ని మనం ఈయన స్ట్రెంత్ కి తగ్గట్టు కంప్లీట్ గా హైదరాబాద్, ఇప్పుడు సేమ్ తురుంకాల మనం విలేజ్ లో అడ్రస్ చేసి ఆ రస్టిక్ తీసుకున్నట్టు బస్తీలో ఇక్కడ అప్డేట్. ఇప్పుడు మోడల్ హైదరాబాద్ మోడల్ అని ఇప్పుడు ట్రెండీగా ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళ స్టోరీ చెప్తే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న